ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రేపు రాజమండ్రిలో పర్యటించబోతున్నారు. అలాగే రాజమండ్రిలో పర్యటనలో భాగంగా అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రికి రాజమండ్రి చేరుకుంటారు. అలాగే మంగళగిరి నుంచి నేరుగా రోడ్డు మార్గాన్ని అయితే ఆయన షెల్టన్ హోటల్‌కి అయితే చేరుకుని రాత్రి అయితే ఆ షెల్టన్ హోటల్‌లో కూడా బస చేయబోతున్నారు. అలాగే రేపు పర్యటన ప్రధానంగా చూసుకుంటే రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించినటువంటి పనులనైతే ఆయన దగ్గరుండి అన్ని కూడా పరిశీలించబోతున్నారు. అలాగే పనుల పురోగతి ఎంతవరకు వస్తుంది, పనులు ఏ ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి, పుష్కరాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలో అలాగే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చాయనే దాని మీద రేపు పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క పుష్కర పనులన్నీ కూడా ఆయన పరిశీలించబోతున్నారు. ఆయన ప్రధానంగా ఈరోజు రాజమండ్రి షెల్టన్ హోటల్కి అయితే ఆ రోడ్డు మార్గాన్ని అయితే మంగళగిరి నుంచి వచ్చి చేరుకుంటారు. అక్కడ నుంచి రాత్రి షెల్టన్లోనే బస చేసి ఉదయం 6 గంటలకే ఆయన అయితే షెడ్యూల్ అయితే ప్రారంభించబోతున్నారు. ఉదయం 6 గంటలకి అలాగే రాజమండ్రి ఏదైతే షెల్టన్ హోటల్ నుంచి రోడ్డు మార్గాన్ని అయితే ఆయన ఇక్కడికి ఏదైతే పుష్కర్ ఘాట్కి అయితే చేరుకుంటారో పుష్కర్ ఘాట్ నుంచి అక్కడ పనులు కూడా పరిశీలించి పుష్కర్ ఘాట్లో పనులు పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి బోటులో గోదావరి మీదుగా ప్రయాణం చేసి ఆ బ్రిడ్జిలన్నీ కూడా సందర్శిస్తూ ఆ మధ్యలో ఏదైతే నల్లా కాలువ పనులను పురోగతిని కూడా పరిశీలిస్తారో అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ కోటిలింగాల ఘాటుకి అయితే పవన్ కళ్యాణ్ అయితే అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా పరిశీలించి నల్లా కాలువ సంబంధించిన అవన్నీ కూడా అక్కడ నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్తారు. ఆ యొక్క ప్రాంతంలో పరిశీలించిన తర్వాత అక్కడ పనులపై అధికారులతో కూడా మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే అక్కడ నల్లాకాలువ ఏదైతే ఆ యొక్క ప్రాంతంలో కోటిలింగాల ఘాట్ నుంచి అయితే నడుచుకుంటూ నల్లాకాలువ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకుంటారో ఆ ప్రాంతంలో ఏదైతే వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ సెగ్రిగేషన్ ప్లాంట్ని అయితే ఆయన అయితే పరిశీలించబోతున్నారు. ఈ ప్లాంట్ని పరిశీలించిన తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గాన్న ఆయన ఏదైతే రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకోబోతున్నారు. మున్సిపల్ ఆఫీస్కి చేరుకుని అధికారులతో ఈ పుష్కర పనులపై పురోగతి ఎంతవరకు వచ్చింది, పనులు ఏ విధంగా అయింది అనే దానిపై అధికారులతో రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించబోతున్నారు. ఆ పనులు సర్వేగంగా జరగాలి, పనుల విషయంలో ఎటువంటి నాణ్యత కొరబడకూడదు, అన్ని కూడా నాణ్యత ప్రమాణ అన్ని కూడా పాటించాలంటూ కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ విధంగానే రేపు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పర్యాటకకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు అలాగే జిల్లా కలెక్టర్ చేకూరి అలాగే జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా పాడిన ఆ యొక్క ప్రాంతాలను కూడా కొద్దిసేపటి క్రితమే పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే రేపు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధించిన షెడ్యూల్లో అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే ముందు ఉదయం 6 గంటలకి ఆయన అయితే ప్రారంభించబోతున్నారు. అంటే ఆ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఆయన త్వరగా ఈ యొక్క షెడ్యూల్ని అయితే ఆయన ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి షెల్టన్లో వచ్చిన తర్వాత బస్ చేసేసి ఆయన నేరుగా మనకు ప్రధానంగా తెలిసిందే హెలికాప్టర్లో కానీ ఇలా అంటే ఏదైతే పొదుపు మంత్రంలో భాగంగా అలాగే ఖర్చులను తగ్గించేందుకు ఆయన కాన్వాయ్లోనే ఆ రోడ్డు మార్గాన్ని అయితే వచ్చే అవకాశాలు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ పనులు వచ్చి పరిశీలించిన తర్వాత రేపు ఉదయం మళ్ళీ ఆ యొక్క పుష్కర్ ఘాట్ నుంచి బయలుదేరి ఆ కోటిలింగాల రావుకు బోటు ద్వారా వెళ్తారు. బోటులో ఆ యొక్క కోటిలింగాల ఘాట్లో పరిశీలించి అలాగే నల్లా కెనాల్ పరిశీలించిన తర్వాత ఆ ప్లాంట్ను కూడా పరిశీలించి ఆయన అయితే రోడ్డు మార్గాన్ని మున్సిపల్ ఆఫీస్కి చేరుకుని అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఎక్కువ మంది జనాలు సమకూడకుండా వాహనాలు తగ్గించే విధంగా కూడా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే సూచించినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు పర్యటన ఏ విధంగా జరగబోతుంది, ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మళ్ళీ షెల్టన్ హోటల్కి అయితే చేరుకుంటారు. షెల్టన్ హోటల్ చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఆయన మంగళగిరి వెళ్తారా లేదంటే మళ్ళీ ఇటువైపు పిఠాపురం చేబ్రోలు ఆఫీస్ కూడా వస్తారని కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఇటువైపు చేరుకుంటారని కూడా తెలియని పరిస్థితి ఉంది. ఏదేమైనా రాజమండ్రిలో ఆ పుష్కర పనులను పరిశీలించేందుకు రేపు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పర్యటించబోతున్నారు. పర్యటనకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి నుంచి.